ఆ సమస్యని శాసన మండలిలో మాట్లాడగలిగినటువంటి శక్తి ఉన్నప్పుడు ఉండాలి. అంతే ఈ రాజశేఖర్కి ఆ శక్తి ఉంది. మేము అలాగే ఏ సమస్య ఉన్నా తెలుసుకొని నేను 6 ఏళ్ళలో తిరగదీసి వాయించేసేవాడు. ఆ మైండ్లో కూడా చేశారు. మనకి ఏ సమస్య ఉంటే ఆ సమస్య ఇచ్చేవాడు. ఇప్పుడు ఈ పేరాబత్తుల రాజశేఖర్ కూడా అలాగా కట్స్ ఉన్నవాడు. అందు గురించి ఇప్పుడు మనకున్న సమస్యలు ఏమున్నాయో చెప్తే క్వశ్చన్ అవర్లో పెట్టుకొని మనం చేసి సాధించగలడం మన దగ్గర నుండి అంతకంటే ముఖ్యం ఏంటంటే అండి అనకూడదు కానీ మళ్ళా దృష్టి ఏమన్నారంటే మీరు పీడిఎఫ్ నలుగురు ఉండి ఇంకేదంటే బీజేపీ కార్యాలయం జరిగిందండి. ఏపీలో తప్ప మిగతా అన్ని సందర్భాలు ఏంటంటే కొంతమంది ఇక్కడ మొన్న ఒక అది 12వ వారిలో తిరుగుతుంది ఒక అమ్మాయి ఎంఎస్సీ కెమిస్ట్రీ పాస్ ఏం చేస్తామంటే ఒకటే రాస్తానండి మర్చిపోతే చెప్పాలి మీరు వాళ్ళు ఇచ్చిన పెన్నతోటే వన్నని వెయ్యాలి. అవునండి. ఆ అమ్మాయి ఏం చేస్తా అంటే 1 రాస్తానండి అని ఎలాగ రాస్తావని అంటే ఓఎంఈ 1 పోయింది అంతే వేయాలి. ఇంకెయ్యాలి చాలా వరకు అలా పోతాయండి. దాన్ని మోటివేట్ చేయాలండి. ఓన్లీ అది ఇచ్చే పనితోటి ఒకటని చూసి చేయాలి పేరాపతి అనే చెప్పాలి. ప్రాధాన్యత రెండులో పోతుంది. మా బంధువులు కూడా అంటుంటారండి మా ఇంకా 15-20 ఖాయం అండి. రాజశేఖర్ గారికి ఫ్యూచర్ స్కీమ్స్ వీళ్ళు మొన్న 2-3 నెలలు ఖాతా ఇచ్చారు. అంతే కొనుక్కోలేదు.